డిసైడ్ అయ్యాం కదా, తీస్తావా మళ్ళీ ఏదైనా కొత్త కాన్సెప్ట్ వచ్చా? తీస్తా కానీ ఫస్ట్ అయితే నువ్వు తీ. హలో హలో హలో, ఎక్కడున్నావు రాజా? ప్రజల గుండెల్లో మామా. మామా నోరు ముయ్యబే, 2 నిమిషాల్లో ఇక్కడ ఉండకుంటే నీకుంటది రై. మామా చేయిదీరా. మామా చేయి దీబ్బే. ఆ? అసలు ఏం నెంబర్ ఇచ్చావురా? అసలు ఆ వాయిస్ కి ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందా? ఆ? నీకు నీ యాటిట్యూడ్కి సంబంధం లేనట్ట. ఆ? నచ్చకుండా ఇడ్చేరా బాయ్, దానికింత టెన్షన్ తీసుకోవాలా? బానే ఉందిరా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అబ్బో, కళ్ళు చూసి కాజల్లో కాకపోయినా దాని చెల్లిలా అయినా ఉంటుంది అనుకున్నాను రా. రేయ్, కళ్ళు చూసి కాజల్ చెల్లని, ముక్కు చూసి ముమ్మెత్క నక్కని ఎట్ట డిసైడ్ చేస్తారా బాయ్? చూడు, నాకు చాలా చిరాగ్గా ఉంది, నన్ను విసిగించకు. నేను నీకు నచ్చలేదా? నువ్వు నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకలా సడన్ గా వెళ్ళిపోయా? పెట్టేయ్, ఇంకోసారి ఫోన్ చేస్తే మీ అమ్మ మీద ఒట్టే. అరే, ఇంతకు నిన్న అమ్మాయి చూసిందా? లేదురా. చలో లివ్ ఇట్ రా. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అదేం అర్థం కావట్లేదురా. మే ఐ హెల్ప్ యూ? రాజావారు, మీరు మీ ప్రజల గుండెలోకి వెళ్ళిపోండి, అవసరమైతే నేనే పిలుస్తా. జాగ్రత్తనిస్తుమా, వస్తా. నీ బతుకు. కోర్టే గూబ బద్దలైపోతున్నాయి. మాట్లాడుతున్నాగా కనిపించట్లా, కళ్ళు దుబ్బాయా? మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది, భయం వేసినప్పుడు నాన్నుంటే ధైర్యంగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది, మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. తనతో గడిపిన క్షణాలు, తన మాటలు తన వైపే లాగడం మొదలుపెట్టాయి. రే నిఖిల్, నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా? మామా, నువ్వు రియలైజ్ అయ్యే లోపు ఆ అమ్మాయి రియలైజ్ అయితే నువ్వు రియలైజ్ అయినా వేస్టేరా. తనలాంటి అమ్మాయి మిస్ అయితే దొరకడం చాలా కష్టం రా. ఇక నీ ఇష్టం. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నీకు తెలుసు కదా నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అని. నన్ను
చూడకుండానే ఎలా హక్ చేసుకున్నావే? నేను చూసుకోవాల్సింది 23లో కాదురా 63లో. 63 ఏంటే? అప్పటికి నువ్వు ముసలోడు అయిపోతావు కదా. అన్నా ఏంటి మీ అన్నయ్య? అమ్మా ఏ హెల్మెట్ నువ్వు పారిపో. అమ్మాయి లేనంటావేంట్రా? నంబర్ తీసుకో, అమ్మాయిదిరా బాయ్, చాలా మంచిది. అదేమన్నా నీ అత్త కూతురు అనుకున్నావురా? ఒకసారి కాల్ చేయి. దీని తల్లి రెస్పాండ్ కాకపోతే నన్ను అడుగు. మే ఐ హెల్ప్ యూ? ఎవర్రా నువ్వు? అరే బామ్మర్ది, స్కెచ్ అదిరిపోయిందిరా. నా సెల్లకు సైట్ కొడతావురా? అన్నా వద్దన్నా, కావాలంటే నన్ను చంపు ప్లీజ్. ఏయ్ నీ అన్నా సారీ బాస్, ప్లీజ్ ప్లీజ్. నా మీదే చేస్తావురా? రేయ్ ఈ సిక్స్ ప్యాక్ చూసి మాట్లాడు. సిక్స్ ప్యాక్ తో మనకెందుకే నువ్వురా? ఆగ్రా రేయ్. అరే హట్. అన్నా వద్దు ప్లీజ్. రేయ్ కర్రే బామ్మర్ది, నీకు దమ్ముంటే పట్టుకోరా. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.